యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మార్చి 31వ తారీఖు నెలాఖరు దినం. ఈ దినము ప్రత్యేకంగా ఈ మాసమంతా సహకారం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. పరిచర్య సాతాను శోధనలకు గురి అవుతోంది, దయచేసి ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. ఎపిసోడ్ సహకారం ఈ మాసమంతా ఇచ్చిన వారిని మీరు ఆశీర్వదించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి నుండి మనం ఏప్రిల్ మాసంలో ప్రవేశిస్తాం. ఏప్రిల్ 30 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచకపోయినను వంచుచు ఉండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడతావు. నువ్వు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచిస్తారు. ప్రభువు చెబుతున్న మాట, దోచుకునుట వంచుట ఎవరు చేస్తారో వారు దోచుకొనబడుట వంచబడుట తప్పక జరుగుతుంది. వంచన నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం, వంచన అంటే నమ్మక ద్రోహం. వంచన ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 12 మంది, అందులో ఒకడు నమ్మక ద్రోహి, వంచాడు. డబ్బు కమ్ముడు పోయి యేసయ్యను 30 వెండి నాణాలకు అప్పగించేశాడు. వంచకుడు ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడో ఉండడు. అపవాది మన మీద దాడి చేయటానికి ఎంచుకునే వ్యక్తి మనతోనే ఉంటాడు, మనతోనే పడుకుంటాడు, మనతోనే తింటాడు, మనతోనే తాగుతాడు, మనతోనే నివాసం ఉంటాడు, మనతోనే డబ్బు షేర్ చేసుకుంటాడు. చాలా సమీపస్తులే వంచిస్తారు. కానీ వారు ఎరుగంది ఒకటి ఉంది, వారు వంచబడతారు. వారేం క్షేమంగా ఉండరు. వారి నాశనం కునికి నిద్రపోదు, తప్పక నాశనం అవుతారు. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణ ఉంచుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఎవరు ప్రభువు కొరకు కనిపెట్టుకుంటారో వారికి హక్కు ఉంది. ఏమిటి ఆ హక్కు తెలుసా? మమ్మను కరుణించు, మాకు బాహువుగా ఉండు, మాకు రక్షణాధారంగా ఉండు అని అడిగే హక్కు ఉంది. ప్రభువు మనలను చూస్తున్నాడు. మనం ఎవరి కొరకు కనిపెడుతున్నాం? దేవుని కొరకు కనిపెడుతున్నామా? దేన్ని ఆశిస్తున్నావు నువ్వు? దేవుణ్ణి ఆశిస్తున్నావా? అపవిత్రతను ఆశిస్తున్నావా?
దేన్ని కోరుకుంటున్నావు? నీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు అసలు నువ్వు? ప్రభువుని నువ్వు ఆశిస్తే ప్రభువు కొరకు కనిపెట్టుకుంటావు. నువ్వు ప్రభువు కోసం కనిపెట్టుకోవటం లేదు, సాతానునికి లోబట్టడానికే నీ జీవితం అప్పగించుకుంటున్నావు. అందుకే నీ జీవితంలో దేవుణ్ణి అడగటానికి కూడా నీ హృదయం రావటం లేదు. మేము నీ కొరకు కనిపెట్టుకుంటున్నాం. ప్రభువు బిడ్డలు ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. సాతాను మనకు ఏ కీడు చేయాలని తలపెట్టినా దేవుడు ఆ కీడు నుంచి మనల్ని తప్పించి మేలుకు తీసుకెళ్తాడు. ఇది మనం చూడగలం. మహాఘోషణ విని జనాలు పారిపోవును, నీవు లేచుట తోడనే అన్యజనులు చెదిరిపోతారు. చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడుతుంది, మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడతారు. యెహోవా మహాఘనత పొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలాల నివసిస్తూ న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపాడు. చీడ పురుగులు కొట్టివేయబడినట్లు మీ సొమ్ము దోచబడుతుంది అన్నాడు. డబ్బును నమ్ముకుంటున్నావా? దేవుణ్ణి నమ్ముకుంటున్నావా? ఆనాటి యూదులు డబ్బును నమ్ముకున్నారు. ఏమైంది? వారు దోచుకోబడ్డారు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు దోచుకున్నాడు. చాలామంది దేవుణ్ణి నమ్ముకోరు, డబ్బును నమ్ముకుంటారు. వారి ఆస్తిని నమ్ముకుంటున్నారు, వారి ఉద్యోగాలను నమ్ముకుంటున్నారు, వారి పరపతిని నమ్ముకుంటున్నారు, వారి ఇన్ఫ్లుయెన్స్ నమ్ముకుంటున్నారు. అవి ఎంతకాలం ఉంటాయి మనతో? ప్రభు కరుణ ఉండాలి, ప్రభు కృప ఉండాలి తప్ప వీటి మీద ఆధారపడే ప్రతి వ్యక్తి భంగపడతాడు. ఒక దినాన అవి నేను విడిచిపోతాయి, నీ బ్రతుకు దుర్భరం అయిపోతుంది. కనుక చెడ్డ ఆలోచనలు విడవాలి. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసిస్తూ న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపాడు. సియోన్ అంటే మన హృదయమే. న్యాయముతో నీతితో నింపబడాలి మన హృదయం. ప్రభువు అప్పుడు ఘనత పొంది ఉంటాడు. నీ హృదయంలో ఎప్పుడైతే నీతి న్యాయాలు ఉంటాయో అప్పుడే నీ హృదయం ప్రభువునందు ఆనందిస్తుంది. అప్పుడు ప్రభువును నీ యందు ఘనత పొంది ఉంటాడు. నీతి న్యాయాలతో నీ హృదయాన్ని నింపుకుంటే నీ జీవితం ద్వారా ప్రభువుకి ఘనత వస్తుంది, లేకపోతే ఘనత రాదు. నీ కాలములో నియమించబడినది స్థిరంగా ఉండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయం వారికి ఐశ్వర్యం. నియమించబడింది స్థిరంగా ఉంటుంది, రక్షణ బాహుల్యం సమృద్ధి కలుగు చేస్తుంది, బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలిగిస్తుంది. యెహోవా భయం వారికి ఐశ్వర్యంగా ఉంటుంది. ఈనాడు చాలామంది దేవుని యందు భయభక్తులు లేక ఆధ్యాత్మిక దారిద్ర్యతలోనికి వెళుతున్నారు. యెహోవా యొక్క ఐశ్వర్యం మీకు లభిస్తోందా? మీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉంటే ఆయన ఐశ్వర్యం అనుభవిస్తారు. మన హృదయం పాపానికి దాసవుడు అయినప్పుడు ఆత్మీయ దారిద్ర్యత మనలోనికి ప్రవేశిస్తుంది. దేవుని యందు భయం కలిగి ఉన్నావా? దేవుని యందు భయం లేని వారి బ్రతుకులు ఆత్మీయ దారిద్ర్యతతో నిండుకుంటాయి. దేవుని యందు భయం కలిగిన వారు ఆత్మీయ ఆశీర్వాదంతో ఐశ్వర్యంతో నిండుకుంటారు. వారి శూరులు బయట రోదనం చేస్తారు, సమాధాన రాయవారు ఘోరంగా ఏడుస్తున్నారు. శూరులు రోదనం చేయటం ఏంటి? శూరులు గర్జించు వారికి ఉండాలి. ఇతరులు ఆ శూరులను చూచినప్పుడు రోదనం చేయాలి, కానీ శూరులైన వారు రోదనం చేయటం ఏంటి అంటే ఓటమి పాలయ్యారని అర్థం. ఈ మధ్యన ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను నేను, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ అనుకుంటాను. వాళ్ళు సెమీఫైనల్స్లో తలపడిన తీరు
ఎంత భయంకరమైన పోరంటే న్యూజిలాండ్ గెలిచినప్పుడు సౌత్ ఆఫ్రికన్స్ కన్నీరు అయిపోయారు. వారు సామాన్యమైన ఆటగాళ్ళు కాదు, మహాపోరాట యోధులు, ఆటలో నిష్ణాతులు. అంత పెద్ద ఆటగాళ్ళు చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడ్చారు గ్రౌండ్లో. కారణం ఓటమి. మనం ఎంత ఎదిగిపోయాం అనేది ముఖ్యం కాదు, మనం ఎటువంటి ఓటమిలోకి వెళుతున్నాము. ఓటమిలో కన్నీరు మిగులుతుంది, జాగ్రత్త. యోధులు రోదనం చేసే దుస్థితి వచ్చేస్తోంది. సమాధాన రాయబారులు ఘోరంగా ఏడుస్తున్నారు. రాయబారులకు ఏడ్పే మిగులుతోంది. రాజమార్గాలు పాడైపోయాయి, త్రోవను నడిచేవారు లేకపోయారు. అష్షూరు నిబంధన మీరిన పట్టణములను అవమానపరిచి నరులను తృణీకరించింది. రాజమార్గాలు పాడైపోయాను. క్రీస్తు పూర్వం 722లో అష్షూరు ఇశ్రాయేలును చెరబట్టినప్పుడు రాజమార్గాలు పాడైపోయాయి. రాజమార్గాలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆధిక్యతలన్నీ కూడా పోయాయి. వారి వాగ్దానాలన్నీ వారు అనుభవించలేని దుస్థితికి దిగి పాపాన్ని బట్టి చెరలోనికి వెళ్ళిపోయారు. త్రోవ అంటే మార్గాల్లో నడిచేవారు లేకపోయారు. నడవటానికి రోడ్ల మీద జనం లేని దుస్థితి వచ్చింది అన్నాడు. ఎప్పుడిది? ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అష్షూరుకు చెరకెళ్ళినప్పుడు. మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక చెరను అనుభవిస్తాం మన పాపం కారణంగా. ఆ సమయంలోనే మనం అన్పాపులర్ అవుతాం. త్రోవన మనుషులు లేకుండా పోయారు అంటే ప్రజలు మార్గంలో కనపడని స్థితి, అన్పాపులారిటీ. నా లైఫ్లో ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను. మనం ఎంత ఎదిగినా మన బ్రతుకులలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని బట్టి కలిగే ముసిని పండంటి ఫలం మనల్ని అన్పాపులర్ చేస్తుంది. ప్రభువు వాక్యం అందుకే మనల్ని గద్దిస్తోంది. హృదయంలో పాపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చేసినప్పుడు దాని ప్రభావం మన జీవితంలో కనిపించి తీరుతుంది. అదే కనిపించింది అక్కడ. దేశం దుఃఖించి క్షీణించిపోతోంది, లెబనోను సిగ్గుపడి వాడిపోతోంది, షారోను ఎడారి అయిపోయింది, బాషాను కర్మేలు తమ చెట్ల ఆకులను రాల్చుకుంటున్నాయి. ఇశ్రాయేలు దేశం దుఃఖిస్తోంది, క్షీణించిపోయింది. ఎత్తైన లెబానోను వృక్షం, తలెత్తుకున్న వృక్షం సిగ్గుపడి తల ఉంచుకుంది. ఈ వచనాలన్నీ కూడాను మన జీవితాలకు అన్వయించుకుంటే, మనం దేవుని నిర్లక్ష్యం చేసిన కారణంగా మన కుటుంబాలు కూలిపోతాయి. దానికి వేరే సాక్ష్యం అక్కర్లేదు. దేవుని నిర్లక్ష్యం చేసిన వారి కుటుంబాలు నిలబడవు. భార్య నిర్లక్ష్యం చేసిన, భర్త నిర్లక్ష్యం చేసిన, బిడ్డలు నిర్లక్ష్యం చేసిన ఆ కుటుంబం కూలిపోతుంది. ఎవరు నిర్లక్ష్యం చేసినా కూడాను దేవుణ్ణి, దాని ఫలితం ఆ దేశం అనుభవించినట్లుగా ఉంటుంది ఆ కుటుంబం. యెహోవా ఇట్లా అంటున్నాడు, ఇప్పుడే లేస్తాను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకుంటాను, ఇప్పుడే నా ఘనత తెచ్చుకుంటాను. మీరు పొట్టును గర్భం ధరించి కొయ్యకాలు వలె అవుతారు. మీ ఊపిరి అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించేస్తుంది. అంటే ఐ విల్ జడ్జ్ యూ. నేను ఇప్పుడే లేస్తాను అన్నప్పుడు నేను ఇప్పుడే జడ్జి చేస్తాను మిమ్మల్ని జడ్జి చేసినందుకు నేను గొప్పవాడిని అనేది తెలుస్తుంది అన్నాడు. స్వజనులను జడ్జి చేస్తున్నప్పుడు దేవుడు గొప్పవాడని తెలియటం ఏంటి? అవును, మరి స్వజనులు అయితే మాత్రమే, పాపం చేస్తే జడ్జి చేయడా? ఎంతటి వాడు పాపం చేసినా కూడాను దేవుడు వాడి తీర్పులోకి తెస్తాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే క్షమాపణ. పాపాన్ని కప్పుకున్నప్పుడు దానికి క్షమాపణ లేదు. మీరు జలములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అవుతున్నారు. దూరస్తులారా ఆలకించండి, నేను చేసిన దాన్ని చూడండి.
సమీపస్తులారా నా పరాక్రమం తెలుసుకోండి, దూరస్తులారా ఆలకించండి, నేను చేసిన దాన్ని చూడండి. లోకానికి ఇది సందేశం. దేవుని తీర్పులు తన స్వజనుల మీదకి వచ్చిన తీరు సకల లోకానికి కూడా సందేశమే. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? భక్తిహీనుడు దహించు అగ్ని అయిన దేవునితో నిత్యము కాలుచుండే ఆయన పరిశుద్ధతతో ఎంతకాలం జీవించగలుగుతాడు? పాపులకు దిగులే, భక్తిహీనుడికి దిగులే మిగులుతుంది. పరిశుద్ధ దేవునితో జీవించటం పాపంతో ఆటలాడటం కాదు. కనుక నువ్వు సాతానుకు చోటిచ్చినప్పుడు నువ్వు దేవుని పరిశుద్ధతను ఎలా అనుభవించగలుగుతావు? రెండు చేయలేవు. అటు దేవుడు, ఇటు సాతాను, ఇటు పాపం, పరిశుద్ధత రెండు ఎట్లా నిలుస్తాయి? నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ శరీర ఇచ్చ దిగులు పడిపోతుంది. అంటే అది నీకు సిలువుగా తయారవుతుంది. నువ్వు దేవుని పరిశుద్ధతలో ఉన్నప్పుడు నీలో పాపం దిగులు పడాల్సిందే, నిన్ను అది జయించలేదు. ఆత్మచేత శరీర కార్యాలను చంపితే నువ్వు జీవిస్తావు అన్నాడు పౌలు గారు. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షిస్తూ, లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకున్నవాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. చూడండి, మనకు ఉన్నత స్థితిలో ఉండాలని ఉంటుంది. నేను కూడా చాలా సందర్భాలు అనుకునేవాడు ఉన్నత స్థితిలో ఉండాలి అని. ఉన్నత స్థితిలో ఉండాలి అని అంటే మన ప్రయత్నం చేత అవ్వం. ఒకవేళ మన ప్రయత్నం చేత ఉన్నత స్థితికి వచ్చినా కూలిపోతాం. మనకు అటువంటి అర్హత, ఆధిక్యత లేకుండా మనం వాటిని అనుభవించాలనుకోవటం చాలా నీచమైన పని. వాక్యం చెబుతుంది, నీతిని అనుసరించి నడుచుతూ యథార్థంగా మాట్లాడితే ఉన్నత స్థితి. నీతిని అనుసరించి నడుస్తున్నావా? ఎక్కడ నడుస్తున్నావు? నడిస్తే నీకు ఉన్నత స్థితి. యథార్థంగా మాట్లాడుతావా? నిర్బంధం వల్ల వచ్చే లాభం ఆశిస్తున్నావా? ఎక్స్ప్లాయిటేషన్ అన్నమాట. నిర్బంధం వల్ల వచ్చే లాభం అంటే ఎక్స్ప్లాయిటేషన్. లంచం పుచ్చుకుంటున్నావా? నీ చేతులు ప్రక్కకు తిప్పుకో, లంచం పుచ్చుకోకు. హత్య అనే మాట వద్దు, చెవులు మూసుకో. చెడుతనం చూడొద్దు, కళ్ళు మూసుకో. అప్పుడు నువ్వు ఉన్నత స్థానంలో నివసిస్తావు. దేవుడు మన నుంచి కోరుతుంది ఏమిటంటే, చెడుకు దూరంగా, హత్యకు దూరంగా, లంచానికి దూరంగా, దుర్లాభానికి దూరంగా, అవినీతికి దూరంగా, మోసానికి దూరంగా నువ్వు జీవించి నువ్వు స్థిరపరచబడాలి, ఉన్నత స్థలంలో నివసించాలి. అది దేవుని యొక్క ఆశ. పర్వతాల్లోని శిలలో అతనికి కోటయొగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించున్న ప్రదేశం నీకు కనబడును. 16-17 వచనాలు చూడండి. పర్వతములలోని శిలలు అతనికి కోటయొగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతనికి నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. అలంకరించబడిన రాజు నువ్వు కన్నులారా చూస్తావు, బహుదూరమునకు వ్యాపించి ఉన్న దేశం నీకు కనబడుతుంది. ఈ లోకంలో ఎవరైతే నీతిని అనుసరించి యథార్థంగా ఉండి, నిర్బంధ లాభం వద్దనుకొని, హత్య వినకుండా, చెడు చూడకుండా ఉంటారో వారికి పర్వతాల్లో శిలలు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, కోటలుగా మారతాయి. తన రక్షకుని చూస్తాడు, అతనికి ఆహారం దొరుకుతుంది, నీళ్లు శాశ్వతంగా దొరుకుతాయి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనకే కొదువ ఉండదు. ఇది నా అనుభవం. ఎవరు మనల్ని విడిచిపెట్టేసినా కూడా
ప్రభు విడిచిపెట్టడు. అది ప్రభు యొక్క నేచర్. నిన్నందరూ విడిచినా ప్రభువు నిన్ను విడవడు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన పరమసత్యం. ప్రధానంగా దేవుని ప్రేమించేవారిని, నీతిని ప్రేమించేవారిని, సత్యాన్ని ప్రేమించేవారిని దేవుడు ఎన్నడూ విడవడండి. మోసగాళ్ళనే దేవుడు విడిచేది, శిక్షించేది. కాబట్టి నిర్భయంగా జీవించు. నీకు ఆహారం దొరుకుద్ది, నీళ్లు దొరుకుతాయి. అలంకరించబడిన యేసుక్రీస్తు నువ్వు కళ్ళారా చూస్తావు. అలంకరించబడిన రాజు యేసు ప్రభువే. నువ్వు కళ్ళారా చూస్తావు అంటే నీకు పునరుద్ధానం ఉంటుంది. నువ్వు ప్రభు సన్నిధిలో బ్రతుకుతావు. నాకైతే నిరీక్షణ ఇదే. మన విశ్వాస జీవితం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? నేను 25 సంవత్సరాలు సేవకు వచ్చి ఏం నేర్చుకున్నాను? ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, ఈ లోకంలో మనం నీతిని, ఆయనను ప్రేమించి నడిచినప్పుడు, ఆయన రాజ్యాన్ని ప్రేమించినప్పుడు ఆయనతో శాశ్వత నివాసం దక్కుతుంది. మరి నీకు దక్కుతుందా? నువ్వు ప్రభు ఎదుటి సరిగా ఉన్నావా? మనం సరి చేసుకోవాలి. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు? తూచువాడు ఎక్కడ ఉన్నాడు? బురుజులెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? ప్రశ్న చూడండి. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎవరు? జనసంఖ్య వ్రాయువాడు. వ్రాయించేది దేవుడు, వ్రాయముని ఆజ్ఞ ఇచ్చేది రాజు. రాజు ఎక్కడున్నాడు? తూచువాడు ఎక్కడున్నాడు? జడ్జి ఎక్కడున్నాడు? బురుజులెక్కించువాడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అనే ప్రశ్న వస్తోంది అంటేనే మనం ఆలోచించుకోవాలి. నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవిక చూడవు. అషూరు ఇక చూడబడదు. బబులోను మరలా చూడబడదు. నిన్ను దండించిన, నిన్ను చెరలోనికి తీసుకున్నవి కనుమెరుగైపోతాయి. నిన్ను పాడు చేయాలని చూస్తున్నవి నాశనం అవుతాయి. నువ్వు చూడవు ఇక వాళ్ళని, వాళ్ళు నాశనం అవుతారు. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణం చూడుము. నిమ్మళమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకలు ఎన్నడూనూ ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒకటైనను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలంగా ఎంచబడును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా ప్రభావము గలవాడే మన పక్షమున ఉన్నప్పుడు, ఉన్నత స్థలంగా ఆయనే మన పక్షంగా ఉన్నప్పుడు, ఈ లోకములో ఘనమైనవి ఏవి మనలను చేరవు. ఆయనే మనతో ఉంటాడు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. ప్రభువు మన శాసనకర్త అంటే మన పరిపాలకుడు, ప్రజాపతి, మన రాజు, మనల్ని రక్షించేవాడు. మీ జీవితంలో ఈ రక్షణ అనుభవం మీరు పొందాలి. లోకాన్ని, పాపాన్ని జయించి క్రీస్తు యొక్క సువార్తను నమ్మి ప్రభు యొక్క రాజ్యములో మనం ఉండాలి. ఇది మనం కోరుకోవాల్సింది. నీ ఓడ త్రాళ్ళు వదిలిపోయిను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు. విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును, కుంటివారి దోపుడు సొమ్ము పంచుకుంటారు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు అని ఎవరు అనరట. ఎప్పుడిది? 1000 సంవత్సరాల పాలనలో. ఇప్పుడు అందరం రోగులమే. నేను 24 సంవత్సరాలుగా బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నా, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ గత 5 సంవత్సరాలు వాడుతున్నా. రోగంతోనే ఉన్నాను నేను ప్రస్తుతాన్ని. రోగి కాదు అని చెప్పేది ఎప్పుడు? ప్రభు సన్నిధిలోనే.
భూమి మీద రోగులుగానే ఉంటాం. కానీ ప్రభు వాగ్దానం ఏమిటి? నాకు దేహంలో బాగా లేదని అందులో నివసించువాడెవడు అండు. ఎందులో? నాకు దేహంలో బాగాలేదు అంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు అక్కడ, అనారోగ్యం ఉండదు అక్కడ. ప్రకటన గ్రంథం మనం 20 అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అనారోగ్యం ఉండదు, వ్యాధిగ్రస్తులు ఉండరు అక్కడ. దేవుని రాజ్యంలో ప్రవేశించేంత వరకు మనం వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉంది. మనం మరణించే వరకు, మనం మరణించే వరకు వ్యాధితోనే బాధపడాలని దేవుడు నియమిస్తే దాన్ని మనం సంతోషంగా తీసుకోవాలి. మరణంతో నా జీవితం ముగింపు కాదు, నేను ప్రభుతో కలిసి బ్రతుకుతాను అనేది నిరీక్షణ కదా ప్రతి విశ్వాసికి. కనుక మరణం సాధారణమే. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, చనిపోతాం, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ప్రభు మనల్ని పిలిచినప్పుడు వెళ్ళిపోతాం భూమి మీద నుండి. కానీ ఈ వచనం ఎక్కడ నెరవేరుతుందంటే 1000 ఏళ్ల పాలనలో అక్కడ అనారోగ్యం ఉండదు. ఎందుకంటే ప్రభువు రాజుగా ఉన్న చోట యెరూషలేములో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తులు ఉండరు, హాస్పిటల్స్ ఉండవు, దొంగలు ఉండరు, దోచుకునేవారు ఉండరు, పోలీస్ స్టేషన్లు ఉండవు, దాచుకునేవారు ఉండరు, బ్యాంకులు అవసరం లేదు. అర్థమవుతుందా? అది సాధారణమైన స్థలం కాదు, ప్రభు పాలన. అట్టి గొప్ప పాలన క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుడు విశ్వాసం ద్వారా ఆ జయ జీవితం పొందేటట్లు కృపనిస్తాడు. విశ్వాసి వ్యాధిగ్రస్తుడు అవుతాడు, కానీ తాను మరణిస్తాను అనేటువంటి భయానికి అతడు లోను కాడు. మరణం ఏపాటిది? వస్తుంది, అందరికి వచ్చినట్టే నాకు వస్తుంది. నేను ఒక దినాన్ని చనిపోతాను, నా శవాన్ని కూడా మట్టిలో పెడతారు, కానీ నాకు నిరీక్షణ ఉంది, నేను తిరిగి లేస్తాను. కాబట్టి నా అనారోగ్యం నన్ను దుఃఖపరచదు, తాత్కాలికంగా బాధ పెడుతుంది తప్ప నన్ను కృంగ చేయదు నా అనారోగ్యం. ఇట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం. కనుక డబ్బు లేదు, అవసరం లేదు, ఆయనే ప్రతి అవసరం తీరుస్తాడు. డబ్బు కొరకు పరిగెత్తక్కర్లేదు. విశ్వసించిన వానికి 1000 ఏళ్ల పాలనలో ప్రభువిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా ఇదే భూమి మీద ఆయన అనుగ్రహించటానికి ఆయన శక్తిమంతుడిగా కనిపిస్తాడు. 33వ అధ్యాయం మనం ముగించుకున్నాం. రేపటి దిన 34వ అధ్యాయం ధ్యానిద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. పరిచర్య కొరకు ప్రార్థించమని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను మీరు హెచ్చరిక ఇచ్చారు, విశ్వసించుటకు ఆధారాలు ఇచ్చారు. మా జీవితాల్లో మీరుంటే ఏమవుతుందో, మీరు లేకపోతే ఏమవుతుందో తెలుసుకునే కృపనిచ్చారు. మా ప్రేక్షకులందరినీ దీవించము. నూతన మాసంలో ఇంకా 3 గంటల్లో ప్రవేశిస్తాం. నూతన మాసంలో మీ కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్.